శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 29వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. మహారాజా, వైశాఖ మాసంలో ఇంకొక ముఖ్యమైన తిథి గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి చాలా మంచిది, ఎంతో పుణ్యప్రదమైనది. ఈరోజు శ్రీహరిని పూజించని వారు ఎన్ని దానాలు, తపస్సులు, ఉపవాసాలు, వ్రతాలు, యాగాలు ఇటువంటివి ఎన్ని చేసినా వృధానే అవుతాయి. ఎన్ని చెరువులు తవ్వించినా, బావులు త్రవ్వించినా ఇవన్నీ వృధా ప్రయాసే అవుతుంది. ఇలాంటి ద్వాదశి రోజు శ్రీహరిని తప్పకుండా పూజించాలి. ఈరోజు ప్రాతకాల స్నానం చేస్తే గ్రహణ సమయంలో గంగా తీరంలో 1000 గోవులను దానం ఇస్తే వచ్చేంత పుణ్యం కలుగుతుంది. ఈరోజు చేసిన అన్నదానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు యమధర్మరాజుని, పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణుమూర్తిని పూజించాలి. నీటితో నిండిన ఒక కలశాన్ని, పెరుగన్నాన్ని దానంగా ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల కలిగే ఫలితం మాటల్లో చెప్పలేనిది. ఈరోజు సాలగ్రామాన్ని దానంగా ఇవ్వాలి. శ్రీహరిని పంచామృతాలతో అభిషేకించాలి. పానకాన్ని దానంగా ఇవ్వటం, దోసపండ్ల రసాన్ని, దోసకాయలని, చెరుకుగడని, మామిడి పండ్లను, ద్రాక్ష పళ్లను దానంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వటం ఎంతో ఉత్తమమైనది, ఎంతో మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ద్వాదశి మహిమను తెలిపే కథని చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం కాశ్మీర దేశంలో దేవవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు మాలిని. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను సత్యశీలుడు అనే అతనికిచ్చి వివాహం జరిపించారు. సత్యశీలుడు తన భార్యను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు. అతడు మంచివాడే అయినప్పటికీ వారిద్దరికీ క్షణకాలం కూడా పడేది కాదు. ఒకరంటే ఒకరికి ఇష్టమే లేకుండా పోయింది. వారి దాంపత్యంలో పరస్పరం అనుకూలత లేనేలేదు. దీనికి మాలిని తన భర్తను ఎలా అయినా వశీకరణం చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. ఉపాయం కోసం తోటి స్త్రీల దగ్గరకు వెళ్ళింది. వారందరినీ అడగగా వాళ్ళందరూ ఆమెకి ఒక యోగిని దగ్గరకు వెళ్ళమన్నారు. ఆమె యోగిని దగ్గరకు వెళ్ళి తన భర్తను వశీకరణం చేసుకోవటానికి ఏదైనా మంత్రాన్ని చెప్పమని అడిగింది. యోగిని వెంటనే ఒక మంత్రాన్ని ఉపదేశించింది. దానితో పాటు ఒక చూర్ణాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ఒక యంత్రాన్ని ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి ఆ చూర్ణాన్ని తన భర్తతో తినిపించింది. ఆ యంత్రాన్ని తను కట్టుకుంది. ఆ మంత్రాన్ని చదవటం మొదలుపెట్టింది. తన భర్త అనారోగ్య పాలైపోయాడు. తన భర్త చనిపోతాడేమో అన్న స్థితికి చేరుకున్నాడు. మాట్లాడలేకపోయాడు. లేచి నడవడం, తిరగడం, తినడం ఇటువంటి పనులు ఏవీ చేయలేని స్థితికి చేరుకున్నాడు. అది చూసి మాలిని తన భర్త చనిపోతే అలంకారాల నుంచి దూరమైపోవాల్సి వస్తుందేమో అని భయపడి వెంటనే ఆ యోగిని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించింది. వెంటనే ఆ యోగిని ఇంకొక చూర్ణాన్ని ఇచ్చింది. అది తీసుకువచ్చి తన భర్తకు తినిపించింది. కొద్ది రోజులలోనే అతడు మామూలు మనిషి అయిపోయాడు. ఇక తను స్వేచ్ఛగా వ్యవహరించడం మొదలుపెట్టింది. దురాచారాలను పాటించడం మొదలుపెట్టింది. ఒక వేశ్యలా మారిపోయింది. వేశ్యలు చేసే పనులన్నీ చేయటం ప్రారంభించింది. ఇలా ఎన్నో పాపాలు చేసి రోగగ్రస్తురాలై మరణించింది. ఆ తర్వాత నరకలోకానికి చేరుకొని చిత్ర విచిత్రమైన బాధలు పడింది. ఎన్నోసార్లు కుక్కగా పుట్టింది. కుక్క రూపంలో ఉన్న ఆమెకు వ్యాధులు తప్పలేదు. తరువాత సౌవీర దేశంలో పద్మబంధువు అనే బ్రాహ్మణుడి ఇంటిలో పనిచేసే దాసి ఇంటిలో కుక్కగా పుట్టింది. ఆమె ఇంటి ముందే తిరుగుతూ ఉండేది. అలా 30 సంవత్సరాలు కాలం గడిచిపోయాయి. ఒకప్పుడు వైశాఖ మాసం వచ్చింది. అప్పుడు ద్వాదశి రోజు పద్మబంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసీ చెట్టు దగ్గర ఉన్న అరుగు పక్కన పాదాలు కడుక్కున్నాడు. సూర్యోదయానికి ముందే వచ్చిన దాసితో పాటు కుక్క కూడా వచ్చింది. అక్కడ తులసి చెట్టు దగ్గర అరుగు కింద పడుకుని ఉంది. బ్రాహ్మణుడు పాదాలు కడుక్కుంటూ ఉండగా అతడి పాదాల నుంచి కారిన నీరు వెళ్ళి కుక్కపై పడింది. ఆ పవిత్ర నీటి స్పర్శ కుక్కకి తగలగానే పూర్వజన్మ అంతా గుర్తుకు వచ్చింది. తను చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా ప్రాయశ్చిత్తం పొందాలని కోరుకుంది. వెంటనే తను బ్రాహ్మణుడితో, విప్రోత్తమ, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ తన గాథని అంతా ఆ బ్రాహ్మణ కుమారుడికి వివరించింది. బ్రాహ్మణ కుమారుడు అవన్నీ విని ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆశ్చర్యంలో నుంచి తేరుకొని కోపగించుకున్నారు. ఆ కుక్క, నన్ను రక్షించండి, మీరు శుద్ధ ద్వాదశి రోజు చేసిన పుణ్యాన్ని దయచేసి నాకు ధారపోయండి. దానివల్ల ఇక నేను మళ్ళీ శునక జన్మ లేకుండా విముక్తిని పొందుతాను. దయచేసి నన్ను రక్షించండి అంటూ ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు అందుకు అంగీకరించలేదు. కుక్క రూపంలో ఉన్న మాలిని, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించండి. ఇంటిలో ఉండే వాటన్నిటి బాధ్యత యజమానియే స్వీకరించాలి.
ఇంటిలో ఉండే మనుషులైనా, కాకులైనా, కుక్కలైనా వేటి బాధ్యతనైనా ఆ యజమానే తీసుకోవాలి. అలాగే మనందరి బాధ్యతను జగత్కర్త అయిన ఆ శ్రీమన్నారాయణుడే తీసుకుంటారు. ఆయనే మనందరినీ రక్షిస్తారు. అలాగే నన్ను రక్షించవలసిన బాధ్యత కూడా మీపై ఉంది. దయచేసి నాపై దయ చూపండి అంటూ ప్రార్థిస్తూ ఉంది. అదే సమయంలో పద్మబంధువు అనే బ్రాహ్మణుడు బయటికి వచ్చారు. తండ్రిని చూసి పుత్రుడు జరిగిన విషయాన్ని అంతా వివరించాడు. నాయనా, నువ్వు ఇలా మాట్లాడకూడదు. మంచివారి నోటి నుంచి ఎప్పుడూ ఇటువంటి మాటలు రాకూడదు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షాలు ఉత్తములు. వీరందరూ పరోపకారానికి మాత్రమే ఉన్నారు. వారు చేసే పనులన్నీ పరోపకారం కోసమే అయి ఉంటాయి. వారి కోసం వారు ఏదీ చేసుకోరు. రాక్షస సంహారానికై దతీచి మహర్షి దేవతలకు తన వెన్నెముక్కని దానంగా ఇచ్చేశారు. పావురాన్ని రక్షించడానికి శిబిచక్రవర్తి ఆకలిగా ఉన్న డేగకు తన మాంసాన్ని ఇచ్చారు. జీమూత వాహనుడు అనే రాజు సర్పాన్ని రక్షించడం కోసం తననే గరుత్మంతుడికి అర్పించుకున్నాడు. కాబట్టి భూమి మీద పుట్టిన వారు ఎవరైనా దయను కలిగి ఉండాలి. మనస్సుతో పరిశుద్ధమైన భావనని కలిగి ఉండాలి. అప్పుడే పరమాత్మ సంతోషిస్తారు. నువ్వు ఇలా మాట్లాడకు. నిన్నే దీనంగా అర్థిస్తున్న ఈ శునకానికి నీ పుణ్యకర్మను ధారపోయి అంటూ ఆజ్ఞాపించారు. ఆ బ్రాహ్మణ బాలకుడు దానిని అంగీకరించి వెంటనే తను ద్వాదశి రోజు చేసిన పుణ్యకర్మలన్నిటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోశారు. నీవు వెంటనే పుణ్యలోకాన్ని చేరుకుంటావు అని పలికారు. ఆ బ్రాహ్మణ కుమారుడు అలా పలుకుతూ ఉండగానే ఆ కుక్క రూపంలో ఉన్న స్త్రీ తన రూపాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని ధరించింది. చూడటానికి ఎంతో సౌందర్యంగా ఉంది. త్రిలోక సుందరి అనిపించేంతటి అందంతో ప్రకాశించింది. ఆమె శరీరం నుంచి వచ్చిన కాంతులు దిక్కులనే ప్రకాశవంతంగా చేస్తున్నాయి. అంతటి ప్రకాశంతో వెలుగుతూ ఆయనకు నమస్కరించి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పింది. ఇంతలో దివ్య విమానం వచ్చింది. దానిని ఎక్కి స్వర్గానికి చేరుకుంది. స్వర్గంలో ఎన్నో వేల సంవత్సరాలు భోగాలను అనుభవించింది. ఆ తర్వాత నారాయణుడి శరీరం నుంచి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి పొందింది. పద్మబంధువు ఆ ద్వాదశీ తిథి యొక్క పుణ్యమహిమను, విష్ణు ప్రీతికరంగా మారిన ద్వాదశీ తిథి యొక్క మహిమను ప్రపంచమంతటా ప్రచారం చేశారు. ఆ ద్వాదశీ తిథికి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణాల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్యాన్ని ఇస్తుందని త్రిలోకంలో కూడా ప్రసిద్ధి పొందింది. అందరూ ద్వాదశి తిథి రోజున క్రమం తప్పకుండా నారాయణుణ్ణి పూజిస్తారు. ఈ విషయాలన్నిటినీ శృతదేవ మహర్షుల వారు శృతకీర్తి మహారాజుకు వివరించారని అంబరీష మహారాజునకు నారద మహర్షుల వారు వివరించారు. ఇక్కడితో వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం. 30వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.